హాయ్ గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. అందరికీ తొలి ఏకాదశి మరియు మొహరం శుభాకాంక్షలు. అండ్ ఈరోజు అయితే 108 మంది మేమందరం కలిసి గంగా స్నానానికి వెళ్ళి ఆ గంగా స్నానాన్ని ఆచరించి అక్కడ నుండి 108 బిందెలతో మన మహాశివునికి అభిషేకం అయితే చేయడం జరుగుతుంది. అండ్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రంకి వచ్చేసి మొహరం సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ మొహరం మరియు తొలి ఏకాదశి రెండు ఒకటే రోజు రావడం చాలా చక్కటి ఆనందంగా ఉంది. అండ్ ఎటువంటి కులమత భేదాలు లేకుండా చాలా చక్కగా దీని జరుపుకుంటాం మేము. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బాగ్రాచిని యూట్యూబ్ ఛానల్. భక్త మహాశయులకు తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు. అపర కైలాసం జనగామ నివాసంగా పేరుగాంచిన గోదావరికని పారిశ్రామిక ప్రాంతానికి పురుడు పోసిన కొన్ని వేల సంవత్సరాల చరిత్ర గల ఈ యొక్క జనగామ గ్రామంలో కాకతీయుల కళా నైపుణ్యానికి నిదర్శనంగా 3 నిలువెత్తు శివలింగాలతో దక్షిణ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కూడా మనకి ఈ యొక్క జనగామ గ్రామంలో ఈ యొక్క శ్రీ త్రిలింగరాజరాజేశ్వర స్వామి మనకు దర్శనమిస్తాడు. ఈ యొక్క దేవాలయంలో అదే పరంపరలో భాగంగా ప్రతి ఒక్క పర్వదినాన్ని పునస్కరించుకొని కార్తీక మాసం, శ్రావణ మాసం, మహాశివరాత్రి, అదేవిధంగా మన పండుగలకెల్లా మొదలు కూడా ఈ యొక్క తొలి ఏకాదశి పండుగను మనము అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తాము. మనకు నది స్నానాలు అంటే తీర్థ స్నానము, పుణ్యనది స్నానాలు చేసి సమీపంలో దేవాలయం దర్శనం చేసుకొని ఆ యొక్క పూజలు చేస్తాము. భక్తుల సహకారంతో ఈ యొక్క దేవాలయానికి ఇప్పుడు గోదావరి నదికి వెళ్ళి అష్టోత్తర ఘటాభిషేకము 108 బిందెలతోని ఆ యొక్క గోదావరి నదిలో స్నానం ఆచరించి ఆ యొక్క శివనామ స్మరణ చేస్తూ దేవాలయానికి వచ్చి ఆ యొక్క స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది. అభిషేక అనంతరము హారతి, తీర్థ ప్రసాద వితరణ జరుగుతుంది. తదనంతరం ఏకాదశి పర్వదిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం లాగానే సాయంత్రం 7 గంటల నుంచి తెల్లవారి వరకు కూడా భజన కార్యక్రమం, హరినామ స్మరణ ఉంటుంది. కాబట్టి గ్రామస్తులు, భక్తులు, భజన పరులు అందరూ కూడా వచ్చి ఆ యొక్క స్వామివారి యొక్క సేవలో పాల్గొని ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కృపకు పాత్రలు కావాల్సిందో తెలియజేస్తున్నాం. ప్రస్తుతానికి వాటర్ దగ్గర ఉన్నాయనుకుని వచ్చినాం, బట్ చూసారు కదా అక్కడ ఎక్కువ ఉన్నాయి ఇంత దూరంలో. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. శంభో శంకర ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ. శంకర శంభో శంకర హర హర మహాదేవ, శంభో శంకర హర హర మహాదేవ, శంభో శంకర హర మహాదేవ. శంభో శంకర ఓం దివ్యలింగాయ నమః, ఓం శివాయ నమః, ఓం
అరే తప్పే ఉన్నారా దొరకలే అంటానా బాగా ఉంటాయారా ప్లేట్ తెచ్చినట్నా ఎట్రా 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 ఫైనల్ అయితే వాళ్ళకి ప్రసాదం దొరికింది. ఓకేనా కరెక్టా మీరు ఇక్కడ అయితే మొత్తం అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ పీరియడ్ దగ్గర వెళ్తాం. అందరికీ నమస్కారం. ఈ పీరీల పండుగ అనేది హిందూ ముస్లింలు అందరు కలిసి కుల మత భేదాలు లేకుండా ఘనంగా పీరీల పండుగను నిర్వహించుకుంటాం. దీని 9 రోజులు పీరీల పండుగను అందరూ పెద్ద మనుషులందరూ కలిసి నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి మట్కీలు తీసుకోవడం, చిన్న సరిగత్త, పెద్ద సరిగత్త, సాయంత్రం పల్లకి ప్రదర్శన ఇవన్నీ ఘనంగా నిర్వహించుకొని ఈ పండుగను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఆషన్ ఓషన్ అమ్మ బీ ఫాతిమా ఇమాం కాసిం అన్ని బారా ఇమాం కాసిం అలీ అబ్బాస్ అల్లా అన్ని పండుగ జరుపుకుంటూ మేము మటికీలు తీసుకుంటూ మహిళల ముద్దలు కూడా తీసుకుంటూ మంచిగా పండుగ జరుపుకుంటాం. ఊర్లో కుల మతాలకు అతీతంగా ఈరోజు పీరీల పండుగ అనేది జరుగుతుంది. దానికి కారణం ఏవాలంటే మనకు దస్తగిరి గారు మనకి సహకరించినటువంటి నా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. ప్రతిరోజు గిడిజోడు దేవుడు 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 అని మొక్కుతున్నాం కదా. మనకు ఒక 10 రోజుల పండుగ వస్తుంది. ఆ 10 రోజుల పండుగను మనం ఆనందంగా చేసుకోనికి ఇలా సహకరించేది కొందరు సహకరించారు. వాళ్ళందరికీ పాదాభివందనాలు. ఇది నేను చెప్పేది దస్తగిరి సాక్షిగా. హాయ్ గైస్, ఇదే మన పీరీల తట్టు బల్ల. ఈ బల్లని కాసేపు అంటే ఇందులో దేవుళ్ళు ఉంటాయి. ఈ బల్లని కాసేపు అయిన తర్వాత మన బయట కడతారు. మేము ఒకటి అనుకుంటే ఇంకొకటి అయింది గైస్. సడన్ గా వర్షం కొడుతుంది. ఇంటికి వచ్చేసరికి ఇక్కడ అంతా అయిపోయింది. అట్లా అని చెప్పి గోవర్కన్ వేస్తాం. గోవర్కన్లో కూడా ఏం లేదు. సో ఇంతవరకు ఈ వీడియో కంప్లీటెడ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బాగా నచ్చింది యూట్యూబ్ ఛానల్.